మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు కల్పిస్తున్న భద్రతను ప్రభుత్వ సంకీర్ణ ప్రభుత్వం తగ్గించింది. దీనిపై ఫడ్నవీస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు భద్రతను కల్పించాలని తానెప్పుడు కోరలేదని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా తాను సెక్యూరిటీ కావాలని అడగలేదని చెప్పారు. తాను ముఖ్యమంత్రిని అయిన తర్వాతే సెక్యూరిటీ వచ్చిందని తెలిపారు. అది కూడా యాకూబ్ మెమన్కు ఉరిశిక్షను విధించిన వంటి పరిణామాలు సంభవించిన తర్వాత తనకు బెదిరింపులు వచ్చాయని అప్పుడే భద్రతను తీసుకున్నానని తెలిపారు. ముప్పు ఉన్న వారికే భద్రతను కల్పించాలని తాను భావిస్తున్నానని అన్నారు. ఫడ్నవీస్ సెక్యూరిటీని Z+ నుంచి Y+ కి మార్చారు. ఆయన భార్య అమృత, కుమార్తె దివిజ భద్రతను Y+ నుంచి X కేటగిరీకి తరలించారు. రాజకీయ కోణంలోనే తన భద్రతను తగ్గించారని ఫడ్నవీస్ అన్నారు. ఎలాంటి ముప్పు లేని కొందరికి భారీ సెక్యూరిటీని కల్పించారని చెప్పారు. తనకు భద్రతను తగ్గించడాన్ని తాను పట్టించుకోనని అన్నారు. ఎవరి భద్రత గురించినైనా నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని చెప్పారు.